గ్రేటర్లోని ప్రైవేట్ కళాశాలల్లో ఇంటర్ క్లాసులు అప్పుడే ప్రారంభమయ్యాయి. వార్షిక పరీక్షలు ముగిసి వారం కూడా గడవక ముందే యాజమాన్యాలు సెకండ్ ఇయర్ తరగతులను మొదలుపెట్టారు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోకుండా మెడపై కత్తి పెట్టినట్లుగా కాలేజీలకు రప్పిస్తుండటంతో విద్యార్థులు ఆవేదనకు లోనవుతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఈ తతంగాన్ని ఇంటర్ బోర్డు అధికారులు చూసి చూడనట్లు వదిలేయడం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. రెండు 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి మార్చి 5 నుంచి 25 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు మార్చి 26 నుంచి కళాశాలలకు సెలవులు ప్రకటించడంతో నగరంలోని రెసిడెన్షియల్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులు తమ సొంతూళ్లకు తరలి వెళ్లారు. వార్షిక పరీక్షలను చక్కగా రాశామనే ఆనందంతో ఇంటికి వెళ్లిన విద్యార్థులను వెంటనే రావాలని కాలేజీల యాజమాన్యాలు తల్లిదండ్రుల సెల్ ఫోన్లకు మెసేజ్లు పంపిస్తున్నాయి. ఇప్పుడే పరీక్షలు ముగిస్తే అప్పుడే క్లాసులేమిటని పిల్లలు ఆందోళన చెందుతున్నారు. కాగా ఎంసెట్ నీట్ కోసమే తరగతులు నిర్వహిస్తున్నామని, సకాలంలో హాజరు కాకుంటే పాఠాలపై సరైన అవగాహన పొందలేకపోతారని పరోక్షంగా హెచ్చరిస్తున్నారు. దీంతో చేసేదేమీ లేక కొంతమంది విద్యార్థులు నిరుత్సాహంతో తిరిగి నగరానికి వస్తున్నారు. ఇదిలా ఉండగా పలు డే స్కాలర్ కాలేజీల నిర్వాహకులు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు తరగతులను నిర్వహిస్తుండటంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్లను పెంచుకోవడంతో పాటు ఇప్పటికే ఫస్ట్ ఇయర్ పూర్తి చేసిన విద్యార్థుల నుంచి సెకండ్ ఇయర్ ఫీజులు వసూలు చేసేందుకే తరగతులు నిర్వహిస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. స్పెషల్ క్లాసుల పేరిట విద్యార్థులను వేసవి సెలవులకు దూరం చేసి మానసిక ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడుతున్నారు. నగరం నడిబొడ్డున క్లాసులు నిర్వహిస్తున్న విషయంపై జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారులకు ఫిర్యాదు చేస్తున్నప్పటికీ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న కాలేజీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.